తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807447474. పీటీసీలో ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ ట్రైనింగ్ ఎలా ఇస్తారు? అవుట్డోర్లో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఫిజికల్గా వాళ్ళు ఏ విధంగా ఫిట్నెస్ ఉంటారు, వాళ్ళు మెంటల్గా ఎంత స్ట్రాంగ్ చేయాలనే విషయాన్ని ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు ఆయన టీము ఇక్కడ ఉన్న ట్రైనింగ్ ఆఫీసర్కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, అంటే ఏజ్కి తగ్గ ట్రైనింగ్ ఇస్తారా, లేదు ఇప్పుడు ఒకటే ఫార్మేటెడ్ ఇస్తారనే విషయం సార్ అంటున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. తిరుపతి రెడ్డి గారు ఇక్కడ డిఫరెంట్ ఏజెస్ వస్తుంటారు. ఫస్ట్ వాళ్ళు ఫ్రెషర్స్ వస్తారు, అదేవిధంగా ఆల్రెడీ పొజిషన్లో ఉన్న వాళ్ళు వస్తారు. మీ ట్రైనింగ్కి తగ్గట్టుగా ఫ్రెషర్స్ అయితే రెడీగా ఉంటారు, ఎందుకంటే యంగ్ కాబట్టి చేస్తారు. కానీ ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉండి వాళ్ళకి రకరకాల ఇబ్బందులతో స్టమక్ వచ్చి రకరకాల వ్యక్తులు వస్తారు. వాళ్ళకి అనుగుణంగా చేస్తారా, లేదు మీకు అనుగుణంగా వాళ్ళు ఉంటారా? వాళ్ళకి యాక్చువల్గా అయితే మనకు అనుగుణంగానే చేపిస్తాము. వాళ్ళు వచ్చిన కొత్తలో వాళ్ళకి కావాల్సిన యోగా ద్వారా మెంటల్గా ప్రిపేర్ చేసి తర్వాత కొంచెం స్ట్రెయిన్ ఎజిటేట్ చేసి వాళ్ళని ఆరోగ్యకరంగా చేసి పంపించడం జరుగుతుంది. ఓకే, అంటే ఏ తరహా చేపిస్తారు? మార్నింగ్ వాకింగ్, జాగింగ్, లైట్ ఎక్సర్సైజ్తో మొదలు పెడతాము. యోగా సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మా గౌరవ ప్రిన్సిపల్ గారు యోగా మీద బాగా దృష్టి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్ని, బాడీని మన పీటీసీకి ట్రైనింగ్కి అనుకూలంగా మార్చిన తర్వాత అప్పుడు మనం ఫిజికల్గా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా ట్రైన్డ్ సోల్జర్ టేబుల్ కార్డ్స్ అని ఉంటాయి. వాటితో పాటు వాళ్ళకు జాగింగ్, వాకింగ్, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎక్సర్సైజ్ అవి చేపిస్తూ వాళ్ళని ఆరోగ్యకరంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళకు కొంచెం శరీరం సహకరించలేదు అనుకోండి, సహకరించని వాళ్ళని ఆటోమేటిక్గా వాకింగ్లో తీసుకుంటాము. అబోవ్ 40 అయితే వాకింగ్ చేయమంటారు. మా దగ్గర 50 వాళ్ళు కూడా రన్నింగ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం డల్గా ఉంటారు, ఎందుకంటే వివిధ రకాల డ్యూటీలు చేసి మెంటల్ టెన్షన్తో, వర్క్ ప్రెషర్తో ఉంటారు. అదంతా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. 1 వీక్లోనే మొత్తం అనుకూలంగా పడి వాళ్ళకు ట్రైనింగ్ అనుకూలంగా వాళ్ళ బాడీ సహకరించడం మొదలు పెడుతుంది. వాళ్ళకి తెలియదు అది. ఆ విధంగా తయారు చేసి వాళ్ళను శిక్షణ తయారు చేస్తారు. అంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు వచ్చిన తర్వాత మీ ట్రైనింగ్ తీసుకున్నాక మరొక జోష్ బయటికి వెళ్తారు. మరొక 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుందని చెప్పారు మా దగ్గర ట్రైనింగ్ చేసిపోయిన గతంలో చేసిన వాళ్ళు. ఫ్రెషర్స్ కంటే ఏ విధంగా ట్రైనింగ్? అన్ని అంశాలను నేర్పించడం జరుగుతుంది. దాదాపుగా 1000 అంశాలు ఉంటాయి అవుట్డోర్కి సంబంధించి. ఇది ఏ విధంగా అంటే బై షెడ్యూల్ ప్రకారం నేర్పిస్తాం అన్నట్టు, ఒకదాని తర్వాత ఒకటి క్రమ పద్ధతిగా ఏది ముందుగా నేర్చాలి, దాని తర్వాత దానికి అప్గ్రేడ్ చేసుకుంటా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే రోజు అది ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఉదయం 5:15 వరకు ఫాలింగ్ చేస్తాం, 6 గంటలకు కమెంట్స్ అవుద్ది. ఫస్ట్ 40 మినిట్స్ పీటీ ఉంటుంది, ఫిజికల్ ట్రైనింగ్. ఈ ఫిజికల్ ట్రైనింగ్లో రన్నింగ్తో కూడినటువంటి ఎక్సర్సైజ్ ఉంటుంది. దాని తర్వాత అబ్డామినల్స్, పుషప్స్, చినప్స్, అదేవిధంగా చిన్న చిన్న గేమ్స్, దాంతోపాటుగా ట్రైన్డ్ సోల్జర్ టేబుల్ కార్డ్తో పాటు టీఎస్టీసీ, తర్వాత ఆర్టీసీ రిక్రూట్ టేబుల్ కార్డ్స్ అవి మొత్తం నేర్పించడం జరుగుతుంది. ఓకే, సాధారణంగా సిఆర్పిఎఫ్ కానీ సిఎస్ఎఫ్ కానీ వీళ్ళు మిలిటరీలో ఎన్ఎస్జీ అలాంటి ట్రైనింగ్ సెంటర్లో ఉదయం లేచిన తర్వాత ఒక టైం పాటు పెడతారు. 15 నిమిషాలు 20 నిమిషాలు ఫ్రెష్ అప్ అవ్వాలి, మరొక 20 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ చేయాలి, మరొక హాఫ్ అన్ అవర్లో లంచ్ చేయాలి, టీ తాగడం ఇంత టైం ఉంటుంది, తిన్న తర్వాత పరిగెట్టడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా అదే విధంగా టైం బాండ్ ఉంటుందా? ఇక్కడ టైం బాండ్ ఉంటుంది, కాకపోతే ఆల్రెడీ వీళ్ళు ట్రైన్ అయిపోయి ఉంటారు. ఒక వారం రోజులే ఫస్ట్ మనం ఈ టైంకి ఇది చేయడం అని చెప్పేది. మార్నింగ్ కాల్ కొట్టేస్తాం, ఆ కాల్ తర్వాత ఏ టైంలో ఏం చేయాలనేది వాళ్ళకి ఫిక్సప్గా ఉంటుంది. టైం ఇస్తారండి ఫ్రెష్ అవ్వడానికి? ఫ్రెష్ అవ్వడానికి 30 మినిట్స్లో మొత్తం రెడీ అయ్యి గ్రౌండ్కి వచ్చి 30 అంతే. అంతమంది కూడా రావాలి, అంతమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అందరికి సరిపోని ఉంటుంది. మనకైతే బీపీఆర్డీ ప్రకారం మాన్యువల్ ప్రకారం ఉంటుందో దాని నామ్స్ ప్రకారమే అన్ని మనం తయారు చేయడం జరుగుతుంది. అకామిడేషన్ కానీ బాత్రూమ్ రాలేదనుకోండి ఏం చేస్తారు? రాకపోవడం అనేది జరగదు. ఒకవేళ ఇంకా 5 మినిట్స్ బిఫోర్ వచ్చేస్తారు. రాలేదు అనుకోండి, ఫస్ట్ 1 వీక్ అయితే రారు, వాళ్ళు అలవాటు పడిపోతారు అంతే. ఇంకా కానీ కొంతమంది బాత్ చేయడానికి హాఫ్ అన్ అవర్ కావాలి, హెడ్ బాత్ చేసుకుని అవన్నీ ఇంకా పోలీసులకు వచ్చిన తర్వాత మన పర్సనల్ ఇష్టానికి ఏముండదు. హాలిడే రోజు అట్లాంటివి ఉంటే చేసుకుంటారు తప్ప ఈ సమూహంలో బతకాలి, సమాజంలో మెలగాలి అంటే అందరం కలిసి ఏ విధంగా ఉండాలి, గ్రూప్ యాక్టివిటీ చేపిస్తాం. దానికోసం అందరూ అడ్జస్ట్మెంట్ అవుతూ స్నానం చేసుకొని వచ్చేస్తారు సార్. కొన్ని ట్రైనింగ్ సెంటర్లో 48 అవర్స్ కూడా నిద్రపోకుండా ఉన్నానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు, ఆ విధంగా ఉంటుంది ఇక్కడ అంటే ప్రతిరోజు అట్లా ఉండదు, ప్రతిసారి ఉండదు. దాంట్లో బేస్ క్యాంప్ అని ఒక శిక్షణ ఉంటుంది, దాంట్లో నిద్రపోనియం సార్. దాంట్లో ఒక 3 days 4 days ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో వాళ్ళు కనీసం 2 hours 3 hours నిద్రపోతారు మొత్తం. ఒక్క రోజైతే కంప్లీట్ నిద్రపోనీయకుండా వారిని పడుకునే టైంకి మళ్ళీ లేపేస్తాం. అది సపరేట్ శిక్షణ ఉంది, దానికి సంబంధించినటువంటి శిక్షణ తరగతులను ముందుగానే ప్రాక్టీస్ చేపిస్తాము.
ఇక్కడ ట్రైనింగ్ సెషన్లో కూడా మధ్యలో చక్రుల్కా లాంటివి పెడతాము. 3 అవర్స్ కూడా పడుకోకుండా కూడా చేసే సందర్భాలు ఉంటాయి. ట్రాఫిక్ లేదా ఏఆర్ తీసుకోండి, బందోబస్తు అని పేరు మీద బయటకు వచ్చి ఎప్పుడో బీవీపీ వస్తాడని ముందు 3 గంటలు వెనక 4 గంటలు ఇచ్చి ఉంటారు. ఇంకా ట్రాఫిక్ అయితే 8 అవర్స్ కాదు 12 అవర్స్ రోడ్డు మీద ఇచ్చి ఉంటారు. ఆ ఎనర్జీ ముందే రావడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా? ఆ ట్రైనింగ్లో సహనం అనేది ట్రైనింగ్ నుంచే వస్తుందండి. డ్యూటీలో ఎంత కఠినమైనప్పటికీ కూడా మనం కూర్చోవాలని అనిపించదు వాళ్ళకు. ఆ విధమైన ట్రైనింగ్ ఆ 9 months ట్రైనింగ్లోనే వచ్చేస్తుందండి. ఆ 9 months తర్వాత కంటిన్యూ చేయాలా? కంటిన్యూ ట్రైనింగ్ ఇంకేముండదు, ఆ ట్యూన్ అయిపోతాడు. 38 సంవత్సరాలు ఆ బాడీకి ఈ శిక్షణ, ఈ క్రమశిక్షణ అనేది అలవాటు పడిపోతారు. కాబట్టి ఆటోమేటిక్గా డ్యూటీ చేస్తారు. ఇంకా 1-2% ఉంటారు కామన్గా, అది మన అనారోగ్యంతో దాంతో. కానీ మిగతా వాళ్ళందరూ 100%, 98% మాత్రం కరెక్ట్ డ్యూటీ చేస్తారు. ఓకే, లంచ్ బ్రేక్ ఎంత ఇస్తారు మీరు? లంచ్ బ్రేక్ 1 hour ఉంటుంది. 1 hour ఇండోర్ క్లాస్ నుంచి 1 hour ఉంటుంది. ఆ 1 hour తర్వాత మళ్ళీ క్లాస్కి వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ అవుట్డోర్. లంచ్ టైంకి 1 hour సరిపోదు. అప్పుడు సరిపోకపోవడం సమస్య లేదు. అక్కడ 30 minutes లంచ్ చేస్తారు, 30 minutes రెస్ట్ తీసుకుంటారు. ఈ 30 minutesలో డ్రెస్ ఇప్పడము, ఫ్రెష్ కావడం, మళ్ళీ వేరే క్లాస్కు డ్రెస్ చేంజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. 30 minutes వాళ్ళకి లంచ్. ఓకే, అంటే పోలీస్ ట్రైనింగ్ అని కానీ ఇంచుమించు మిలిటరీ ట్రైనింగ్ లాగా ఉంటుంది. సేమ్ అంత సమానంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళది బై రూల్ కాదు, వాళ్ళు బయటికి రాలేరు, వీళ్ళకి కొంచెం వెసులుబాటు ఉంటుంది. మన ఏరియాలో చేస్తున్నారు. అచ్చా, 9 నెలల్లో ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది. కానీ 9 నెలల ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళు 38 సంవత్సరాలకు కూడా ట్యూన్ అయిపోతూ ఉంటారంటున్నారు తిరుపతి రెడ్డి గారు. ఇక్కడ ట్రైనింగ్ ఆ విధంగా ఉంది. ఇక మొత్తం ఓవరాల్గా ఏం జరుగుతుంది విషయం ప్రిన్సిపాల్ గారు తెలుసు.